ఈ ఆపరేషన్ బుడమేరు దానికి సంబంధించి ఈరోజు అంటే ఎగ్జాక్ట్గా ఇది చంద్రబాబు నాయుడు గారు గత 2-3 రోజుల నుంచి అంటున్నారు. దానికి కొనసాగింపుగా ఈరోజు పురపాలక శాఖ మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఈ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే సమగ్రమైన సర్వే ఒకటి చేయదలుచుకున్నాము. ఒక బుడమేరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువలు, మురుగు కాలువలు అవ్వచ్చు, ఈ వ్యవసాయానికి సంబంధించిన కాలువలు అవ్వచ్చు, వాటి యొక్క పూడికతీత ఎలా ఉంది ఏంటి అన్ని విషయాల్లోనూ కూడా సమగ్రమైన సర్వే ఒకటి చేస్తాము అని అంటున్నారు. దాంతోపాటుగా బుడమేరును కూడా ప్రస్తావించారు. ఈ బుడమేరు అనేది ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి, అలాగే కొల్లేరు వైపు కూడా మరి వాటిని తొలగించడానికి కూడా ఆలోచనలో ఉన్నారని చెప్పేసి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ప్రకటించారో ఆయన సొంతంగా అంటే పర్సనల్గా అక్కడ కూడా వరద ప్రభావం ఉంది కాబట్టి తెలంగాణకి 1 కోటి రూపాయలు ప్రకటించిన సందర్భంలో అది ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో హైడ్రా గురించి కూడా కొంత చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్టికులర్గా ఇది జరిగిన తర్వాత హైడ్రా తరహా ఒక వ్యవస్థని ఇక్కడ కూడా అమలు చేయటం, దాని యొక్క సాధ్యాసాధ్యాలు, దాని యొక్క విధి విధానాలు బ్రీఫ్గా చర్చించినట్లుగా అర్థమవుతుంది. ఇవన్నీ కొనసాగింపుగానే అనుకోవచ్చేమో. ఈరోజు నారాయణ గారు కూడా సర్వే చేస్తాము, అలాగే ఆక్రమణలు తొలగించడానికి చట్టబద్ధంగానే వెళతాము, అవసరమైతే ఒక ప్రత్యేక చట్టమైన తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి బ్రీఫ్గా కైండ్లీ జస్ట్ 2 or 3 minutes ఈచ్ ప్యానల్ మెంబర్. శ్రీనివాస్ చౌదరి గారు, ఖచ్చితంగా పారదర్శకంగా చేసే ఆలోచన ఉందా? ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం హైదరాబాద్లో. కాబట్టి ఈ ఆక్రమణల తొలగింపే ఒక సమస్యకు పరిష్కారం. రెండోది అవసరమైతే రిటైనింగ్ వాల్, కృష్ణా కరకట్ట మీద ఎలా అయితే కట్టారో అలా అటువంటిది ఎంతవరకు అవకాశం సార్? అయితే ఒక విషయం చెప్పి నేను మీ అడిగిన సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పార్టీ స్థాపించలేదు, లాక్కున్నారు, వేరే పార్టీ నుంచి వెనుకోడిపడిచి లాక్కున్నారు. దయచేసి బాజీ గారు గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండో విషయం, గాడిద కోతకి తన కోత బాగుందని ఆనందపడతాడు. అట్లా నేను అనలేను కానీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వాళ్ళ కోతలు వాళ్ళకి ఆనందం కనబడుతుంది. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం వరకు 1,75,000 ఎకరాలు వైఎస్ఆర్సీపీ అండ్కో పార్టీ ఆక్రమించుకుంది. ఆవు భూములు, చుక్కల భూములు, పొరంబోగు భూములు, చెరువు భూములు, అన్ని రకాల భూముల్ని ఎన్ని రకాలుగా విధ్వంసం చేయాలో పెద్దిరెడ్డి సామ్రాజ్యంలో ఇక్కడ ఎన్ని వేల ఎకరాల భూములు ఆక్రమించారో చూశారు. సో వీటన్నిటికి కూడా చమరగీతం పాడాలంటే పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా హైదరాబాద్ తరహా సంస్థని ఆంధ్ర రాష్ట్రంలో కూడా దింపాలి. ఎందుకంటే ఇప్పటికే చెరువులు, కాలువలు, ఆవా భూములు, ముంపు భూములు అన్ని కూడా నీళ్లు పోలేక ఇళ్ల మీదకి, ఊర్ల మీదకి వచ్చేస్తాం. మాకు కూడా తిరుపతిలో సర్వముఖి నది పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైంది. అత్తిరాంగి మఠం భూములు, బొగ్గముఠ భూములు మాయమైపోయినాయి. టీటీడీ కొండ మీద ధర్మారెడ్డి నాయకత్వంలో 100 బిల్డింగ్లు దుర్మార్గంగా అనుమతించారు. ఇలా విశాఖపట్నం నుంచి దసపల్లా భూములు, సైనిక భూములు కాడి నుంచి మొత్తం కూడా లేకుండా వస్తే మాజీ సీఎస్ తో సహా దోచుకున్న 900 ఎకరాల పైచులకు, అదేవిధంగా టోటల్ గా మన బుడమేరులో కూడా ఆక్రమించుకున్న మాజీ ఎమ్మెల్యే అక్రమ రిజిస్ట్రేషన్లు అన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. కాబట్టి హైదరాబాద్ తరహా మెషనరీ ఆంధ్ర రాష్ట్రానికి చట్టాల పరిధిలో తీసుకొని వచ్చి అందరి సూచనలు తీసుకొని, దీనికి ఎవరు అతిథులు కాదు కాబట్టి తెలుగుదేశమా, జనసేన, ఇంకో పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్టా, కాంగ్రెస్ కాదు కానీ అందరి ఆమోదంతోనే చట్ట వ్యతిరేకంగా ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించాల్సిన బాధ్యత మనకు ఉంది. లేకపోతే ఖచ్చితంగా ఇది కంటిన్యూ అయితే నీళ్లు బుడమేరులో ఉంటే ఎవరు నేను చేసేది కాదు. బుడమేరుని ఆక్రమించారు కాబట్టి నీళ్లు పన్నితిని బట్టి మా ప్రాణాలు తీసి అట్లా ప్రతి ఊర్లో ప్రతి చెరువు కాపాడుకోకపోతే వండువాడు దెబ్బతింటాది. రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీరు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికీ ఇరిగేషన్ ఫ్యాక్టరీలు గాలి కలిసిపోయాయి కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఎగ్జంప్షన్ ఇస్తూ ఐదో తరహా సంస్థలు ఇక్కడ స్థాపించి కండిషన్ అప్లై చేసి రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఈ రోజు కుటుంబం మీద ఉంది. దాన్ని చర్చిస్తారు, మీద సలహాలు తీసుకుంటారు, ఖచ్చితంగా అమలు చేస్తారు. ఓకే, గఫూర్ గారు సార్, నేను మళ్ళీ రిపీట్ చేయను, ఇది ఎంతవరకు అవకాశం ఉంది సార్ ఇంప్లిమెంటేషన్? ఎంత కొంతలో కొంత అయినా కానీ చేయగలిగితే ఇంప్లిమెంటేషన్ అసాధ్యమైన పనేం కాదు. పాయింట్ ఏమిటంటే
ప్రతి నగరము సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఒక్కో చోట విపరీతమైనటువంటి వర్షం కేంద్రీకరించి కురుస్తుంది. నార్మల్ కాదు ఇది, నార్మల్ పరిస్థితి కాదు ఇది. ఇప్పుడు మాకు మీకు గుర్తుందో లేదో సురేష్ గారు, 2009లో కర్నూలు మొత్తం క్లౌడ్ బస్టింగ్ అయింది. కర్నూలు మునిగిపోయింది, దాదాపు కొట్టుకొని పోతుంది, లక్షల మంది ప్రాణాలు పోతాయనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడి ఉన్నది. అట్లా ఇది ఎప్పుడు పడుతుందో, ఏ ప్రాంతంలో పడుతుందో చెప్పలేం, పర్యావరణంలో వచ్చిన మార్పులు. కాబట్టి ఈ డ్రైన్స్ కానీ కాలువలు కానీ వారి దారికి ఏది అడ్డుండకూడదండి. దీంట్లో రాజకీయాలకు తావులేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏది అడ్డుండకూడదండి. ఆ దారి వదిలేటట్లుగా ప్రభుత్వం సర్వే చేయించి అవసరమైతే తొలగించాలి. ఏవైతే అడ్డుకున్నాయో అవి తొలగించాలి. పేదవాళ్ళు ఆక్రమించుకున్నారు అనుకోండి, వేరే చోట ఎక్కడైనా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి స్థలాలు ఇచ్చి ప్రభుత్వం కట్టించాలి. రెండవది ఏమంటే, ఇప్పుడు కృష్ణాలంక ఈసారి ప్రజలు చాలా సేఫ్గా ఉన్నారు. ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళు ఏ గవర్నమెంట్ మొదలు పెట్టినా, ఏ గవర్నమెంట్ పూర్తి చేసినా ఓ మంచి కార్యక్రమం రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది. రిటైనింగ్ వాళ్ళు పూర్తి కావడం వల్ల మీకు పడమట ప్రాంతం కానీ కృష్ణాలంక ప్రాంతం కానీ సేఫ్ అయిపోయినారు, వాళ్ళకి నీళ్ళు రాలేదు. అందుకోసమే ప్రధాన నగరాల్లో ఈ రకమైనటువంటి నదులు ఇట్లా ఉండేటప్పుడు వాటికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలండి. కొంత డబ్బు ఖర్చు కావచ్చు, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ అడగొచ్చు, అందరూ కలిసి రాష్ట్రంలో మాకు ఇన్ని చోట్ల ఈ ప్రాబ్లం ఉంది ఇవ్వమని అడగొచ్చు. ఆ రకంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ రకమైన రిటైనింగ్ వాల్స్ కనుక కడితే అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు వరదలు వచ్చినా గానీ ప్రజలు సేఫ్ గా ఉంటారు. నైట్ అయితే 40 మంది కాదండి, ఇంకా చాలా మంది చనిపోయిండే వాళ్ళు. అది మనకు తెలిసిందంటే పగులు వచ్చింది. కాబట్టి రిటైనింగ్ వాల్స్ అనేటువంటివి ప్రతి ప్రధాన డ్రైన్ కానీ అట్లాగే ఈ నదులకు కానీ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సర్వే చేయించాలా, రాజకీయాలకు తావు ఉండకూడదు. అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ తొలగించే పద్ధతితో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. ఎస్ మంచి పని చేస్తున్నారంటారు. ఆ రకంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే గఫూర్ గారు. బాజీ గారు, ఆపరేషన్ బుడమేరు పేరు బాగుంది, వినటానికి బాగుంది, ఇంప్లిమెంట్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఆపరేషన్ కొల్లేరు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారు. అట్లాగే ఈ ఆపరేషన్ బుడమేరు కూడా స్టార్ట్ చేసి ఆపకుండా కొనసాగించి ఇట్లాంటి ఉపద్రవాలు రాకుండా ముందు చూడాల్సిన ప్రభుత్వానికి ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను సింపుల్ గా. ఇప్పుడు వెటరీకి పై భాగంలో ఖమ్మం నుంచి వచ్చే వాటరు, అక్కడ పులివాగు, కోతివాగు, ఇతర మొక్కల నుంచి అటు ఇటు నుంచి వచ్చే నీరు, ఇదంతా కూడా అక్కడ వరగలేరు రెగ్యులేటరీ దగ్గర అక్కడ కంట్రోల్ చేసే పాయింట్ పెట్టుకున్నారు. నా సూచన ఏంటంటే, ప్రభుత్వం వచ్చే వాటర్ దానికి వెలగలేరు రెగ్యులేటరీకి ముందు వచ్చే వాటర్ క్యాలిక్యులేట్ చేసుకొని వీలైతే ఆ రెగ్యులేటర్ ని మోడరేట్ చేయడం, దాని కెపాసిటీ పెంచడం, ఆ పై భాగంలో వాటర్ కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ పెంచడం, అట్లాగే దిగువ భాగంలో ఎన్క్రోచ్మెంట్స్ ని అరిగట్టి నియంత్రించి ఏదైతే ఇరుకుగా ఉన్న నేరోగా ఉన్న క్రీక్ దాన్ని వైడెన్ చేయడం, అట్లాగే కట్టలు బలహీనంగా ఉన్న కట్టల్ని స్ట్రెంథెన్ చేయడం. ఎందుకంటే రిటైనింగ్ వాల్ ని అప్ టు కొల్లేరు దాకా తీసుకెళ్ళడం అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. తక్కువ ఖర్చులో ఏదైతే బ్యాండ్స్ ఉన్నాయో దాని యొక్క ఆర్ట్ పటిష్టం చేయడం, ఇంకా ఎత్తి పెంచడం అనేది అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే హైడ్రా తరహాగా విజయవాడలో ఒకటి సార్, ఇక్కడ బాజీ గారు రిటైనింగ్ వాళ్ళు మొత్తం అన్ని కిలోమీటర్లు చివరి వరకు కూడా అవసరం లేదేమో. ఎక్కడైతే జనావాసాలు అధికంగా ఉంటారో, ఎక్కడైతే ఎఫెక్టెడ్ పరిస్థితి ఉంటుందో అక్కడ వరకు చేసిన. ఇప్పుడు కృష్ణలంక అయినా కూడా మొత్తం ఏం కాదు, అది 3.5 కిలోమీటర్లు అటు ఇటు చేసి మొత్తం 4 కిలోమీటర్లు చేశారు. అది కూడా మంచి ఆలోచనే. బుడమేరు ఏదైతే విజయవాడ నగరం నుంచి వెళ్తుందో ఆ ప్రజల ఆవాసాలని ప్రొటెక్ట్ చేస్తూ కట్టుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే అక్కడ నేరో క్రీక్స్ అన్నింటినీ కూడా వైడెన్ చేయాల్సిన అవసరం ఉందండి. అక్కడ చాలా ఇళ్లు పోతాయి. మరి హైడ్రా తరహా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇల్లు కొట్టడం హైదరాబాద్ ని ఎగ్జాంపుల్ గా జరుగుతున్న తంతు అనేది విజయవాడలో ఎంతవరకు చేయగలుగుతారనేది నాకు అనుమానమే.
కారణం ఏంటంటే ఇప్పుడు బుడమేరు పొంగడం వల్ల ఎఫెక్ట్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కదా సార్. వాళ్ళకి నిజంగా కనుక పునరావాసం చూపిస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. ప్రతిసారి చూపాలి, ఖచ్చితంగా పరిష్కారం చూపాలండి. అయితే ఏంటంటే ఇందాక గబ్బర్ భాయ్ అన్నట్లుగా ఏదైతే పేదవాళ్ళ ఇల్లు పోతున్నాయో వాళ్ళందరికీ వేరే చోట ఇల్లు స్థలాలు ఇచ్చి వాళ్ళ అప్పుడు నిర్మూలించి దాన్ని అక్కడ స్ట్రాంగ్ కెనాల్ లాగా దాన్ని ఒక పటిష్టపరచడం, ఎక్కువ వాటర్ ని ఫ్లో చేసేటట్టు చూడటం, అట్లాగే కొల్లేరుకి పోయే వాటర్ని కొల్లేరుని సజావుగా కొల్లేరులో కలిసేటట్టు చూడటం, అక్కడ ఎంక్రోచ్మెంట్ ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా దాన్ని కృష్ణానదిలో కొంత సగభాగం వాటర్ ని కృష్ణానదిలో కలపడానికి కూడా చర్యలు తీసుకోవాలండి. ఈ మూడు రకాల చర్యల్ని చిత్తశుద్ధితోటి పర్ఫెక్ట్ గా సత్వరమే సకాలంలో చేస్తే గనక నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడి ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు సేఫ్ గా ఉంచొచ్చండి. నా అభిప్రాయం అండి. ఓకే బాజీ. కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేసేయండి సార్ ప్లీజ్. ఈ బుడమేరు ఆ ఎంక్రోచ్మెంట్స్ ని హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం, అవసరమైతే చట్ట ప్రకారంగా వెళతాము, లేదంటే అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంతవరకు అవకాశం సార్. మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి కృష్ణాంజనేయులు గారు. అభివృద్ధి అనేటువంటిది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది కూడా అంతే ముఖ్యం అనేటువంటిది మనకి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మాత్రం అది చాలా బలంగా తెలుస్తుంది. ప్రజలకు వస్తుంది, నాయకులకి వస్తుంది, అందరికి వస్తున్నారు. కానీ ఈ రోజున రాజకీయ పార్టీలన్నీ కూడా రేపొద్దున ఒకవేళ హైడ్రా వచ్చే ముందు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఈ రోజు మనకి వరదల వలన సుమారుగా 8,000 కోట్ల రూపాయలు మన ప్రాంతంలో నష్టం అనేటువంటిది అంటే నేను విన్నటువంటి అంచనా సుమారుగా 7,800 కోట్లు ఎంత. ఏది ఇంకా పంట నష్టం అవన్నీ కాకుండా అంటే ఒక పని ఏదైనా కానీ ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ప్రజల్ని అటు రాజకీయ పక్షాలని కూడా ఆలోచింపజేసే విధంగా సమాయత్తం చేసి చేయగలిగితే మంచిది. కానీ దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయ కోణంగా తీసుకుని ఏదో ఎక్కడ అవకాశం దొరుకుద్దా అనే ఉద్దేశం కాకుండా నిజమైనటువంటి వాస్తవ ప్రయోజనాలు చూసుకుని దీనికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అలాగే మొన్న ఇవన్నీ వరదలు వచ్చినప్పుడు ఒక కొటేషన్ చదివి అక్కడ వాస్తుతో కట్టుకున్నోడి ఇల్లు మునిగిపోయింది, వాస్తు లేకుండా కట్టిన ఆయన ఇల్లు మునిగిపోయింది. అలాగే ఓన్లీ ప్రకృతిని కాపాడితేనే మనకి ఇలాంటి జరగవు అనేటువంటి విషయంగా అంటే ఒక ప్రకృతిని కాపాడాలి. కాంక్రీట్ జంగిల్ అనేటువంటి దాంట్లో పడిపోయి మనం ఎక్కడ ఏం కడుతున్నామో తెలియకోకుండా 3 పిల్లర్లేమో పైనేసి ఒక పిల్లర్ కృష్ణా నదిలో వేసి కట్టినటువంటి ఇల్లు కూడా మనం చూసాము. అట్లాగే బుడమేరులో 4 పిల్లర్లు వేసి తర్వాత పూడ్చి కట్టిని కూడా చూసాం. అంటే వీటికి మూల్యం అదేదో యాడ్ లో ఉంటుంది కదా, భార్య మూల్యం చెల్లించక తప్పదా అని చెప్పి యాడ్ వస్తూ ఉంటుంది. అదే టైప్ లో మనం కనుక ఏదైతే ప్రకృతిని కనుక విస్మరించామో దానికి ఉంటుంది. అలాగే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా హైదరాబాద్ వెళ్ళారు, ఇట్లా మాట్లాడారని చెప్పి ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మీద కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసామండి. ఎందుకంటే ఆయనకి అడవులన్నా పర్యావరణ రక్షణ అన్నా పర్యావరణ పరిరక్షణ మీదే మన యొక్క ఇది నాగరికత మీద మన యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది అనేటువంటిది మేము ఏరి కోరి ఆ శాఖలు ప్రిఫర్ చేశారు. అవునండి. ఏదైతే అడవులు అలాగే ఇవన్నీ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే మొక్కలు పెంచాలి, న్యాచురాలిటీని తీసుకురాకపోతే ప్రజల్లో ఏదైతే మనం గతంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి గాలిని వాటన్నిటిని తీసుకోకపోతే మనం ఇండైరెక్ట్ గా మన యొక్క హెల్త్ విషయంలో నాటిలో చాలా నష్టపోతున్నాం అనే ఉద్దేశంతో అలాగే మనది కానటువంటి సంస్కృతి మనది కానటువంటి నాగరికతను మనం రుద్దుకుంటూ వలన మనం కల్చర్ గా కుటుంబ వ్యవస్థగా ఎట్లా దెబ్బతింటాం అనేటువంటిది అన్నిటి మీద కూడా అది పడుతుంది. కాబట్టి మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచనలు ప్రజల్లో తీసుకురావాల్సిందే. అంతేగాని ఎక్కడో ఏదో చక్కగా నదుల మధ్యలోంచి వెళ్ళి పర్వతం వేసుకుని వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళేటువంటి సిటీస్ చూసాం మనం. ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోకూడదు? అదే అంటే ముందు చూపుండి విజనరీతో మాట్లాడితేనేమో గ్రాఫిక్స్ అంటారు, అలా అని చెప్పి చేయడానికి ప్రయత్నిస్తేనేమో మన దగ్గర డబ్బులు ఎక్కడుందని అంటారు.
లేదంటే ఇదేదో ఒక వర్గం వాళ్ళకి సంబంధించింది అని అంటారు. ఇట్లా ఏదో ఒక విధంగా పెట్టేస్తే ఒక పాయింట్ దగ్గర మనం భవిష్యత్తు మీద ఇప్పుడు అదండి, ఇప్పుడు మన పిల్లల్ని మనం డాక్టర్ అవుతాయని చదివిస్తాం, డాక్టర్ అవుద్దా అవ్వదా అంటే ఏదైనా సరే రేపు పొద్దున్న లెగుస్తామంటే నిద్రపోతాం, కానీ రేపు పొద్దున్న లెగమనుకుంటే మనం అసలు నిద్రపోతామండి. వీళ్ళ ఆలోచనలు అని చెప్పండి, విజనరీ ఉన్నటువంటి విజనరీ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రభుత్వానికి, ప్రతి నాయకుడికి ఉండాల్సిందే. కానీ ఆ విజనరీని వీళ్ళు ఎగతాలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఈ రోజు మనం హైదరాబాద్ లో చూస్తున్నాం విజనరీని. హైడ్రా విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా మనం అన్ని పార్టీలకు అతీతంగా కూడా సహకరించాలి. ప్రజల్లో కూడా దీని మీద అవగాహన తీసుకురావాలి. ఎందుకంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన లోపాన్ని రాజకీయ పార్టీలు వేరే కోణంలోకి తీసుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే చిన్న విషయం జరిగితే దాంట్లో వాస్తవాలను చూడకోకుండా పార్టీలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితిలో, అందుట్లో గత ప్రభుత్వం పరిపాలించేటటువంటి వైసీపీ ఏ అవకాశం దొరికినా సరే, ఎందుకంటే మన వరదల్లో జరిగిందిగా చూసాం, ఆ టైప్ లో ఉంది కాబట్టి మనం ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం మిగతా పార్టీలను కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి. అలాగే కూటమి నాయకులను అందరినీ కూర్చోబెట్టి ముందేంటంటే అవగాహన తర్వాతే మనం ముందుకెళ్తే ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనేటువంటిది నా ఇప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు అందు గురించే ఇప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకురావడం కదా, ముందైతే సమగ్రమైన సర్వే చేయాలి. సర్వే చేస్తేనే కదా అసలు ఏ స్థాయిలో ఎంకరేజ్మెంట్స్, ఏ స్థాయిలో పూడికలు తీయాల్సిన అవసరం ఉంది, ఏ స్థాయిలో కట్టలు స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది, ఏ స్థాయిలో కాలువలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అన్ని కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ సమగ్ర సర్వే అన్నట్టున్నారు. చూద్దాం సార్, ఇమ్మీడియట్ గానే ఈ రకమైనటువంటి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయని ఆశిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, గఫూర్ గారు, అలాగే బాజీ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.